ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము అతి గొప్ప వీరకృత్యము. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2-4 వచనం వరకు. శిలువ మీద మరణించుటకై ఈ లోకమునకు యేసును పంపిన మహోత్కృష్టమైన దేవుని ఉద్దేశము ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించుట కొరకై ఉన్నది. ధర్మశాస్త్ర కాలమందలి పరిశుద్ధులు మృతులను లేపుట, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చుట మొదలగు పలు ఇతర కార్యములు చేయగలిగిరి, కానీ వారు చేయలేకపోయిన కార్యము ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితమే. కాబట్టి అద్భుత కార్యములు చేయుట, మృతులను లేపుట మొదలగు వాటి కంటెను జయ జీవితము చేయుటయే గొప్పదనియు శ్రేష్టమైనదనియు ఇది రుజువుపరుచుచున్నది. శరీరమును జయించుటయే అతి గొప్ప వీరకృత్యము, శరీరమునకు అప్పగించుకొనుటయే ఘోరమైన పరాజయము. తన యొక్క శిలువ మరణము ద్వారా యేసు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి క్రొత్త నిబంధన కాలములో జీవించుచున్న మనము పరిశుద్ధ జీవితము చేయుటకు స్వతంత్రులమై ఉన్నాము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి మనము పరిశుద్ధ జీవితమును జీవించని ఎడల దానికి మనము చెప్పదగిన సాకు ఏదైనా ఉన్నదా? దేవుడు సమస్త శరీరులను నశింపచేయుటకై జలప్రళయపు న్యాయపు తీర్పును పంపెను. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము, 7వ అధ్యాయము 21వ వచనము. రాబోవు తీర్పు యొక్క ఉద్దేశము కూడా అదే. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనము. కాబట్టి శరీరము విషయమై ఆలోచన చేసుకొనక దేవుని ఆత్మచేత శరీరమును జయించెదము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. శరీర క్రియలను లయపరచునట్లు ఆత్మ నియమములో నడుచుకొనుటకు పవిత్రపరచుము నీ ఆత్మతో దేవా. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.